ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఈ పెన్ను పేపరు ఈ టిక్కులు పెట్టుకోవడం అనే కదా. అయ్యో ఎగ్జామ్స్ కాదండి, ఈ వీక్ అంతా నేను మీకు మార్వాడి వంటలు పరిచయం చేశాను కదా. అసలు ఏ వంటలు పరిచయం చేశాను, లిస్ట్ లో అంటే మన టాప్ లిస్ట్ లో ఇంకా ఏ వంటలు మిగిలిపోయాయి, ఇంకా నేను ఏం పరిచయం చేస్తే బాగుంటుంది, అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్వాడి క్విజిన్ లో ఉన్న ది బెస్ట్ రెసిపీస్ అన్ని నేను మీకు టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేశాను కదండి. ఈ థార్ డెజర్ట్ మొత్తం తిరిగిన ఓయాసిస్ అయితే కనిపించదేమో గానీ రాజస్థాన్ లో ఎక్కడికి వెళ్ళినా వెరైటీ 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 డిషెస్ కనిపిస్తూ ఉంటాయండి. ఎన్నెన్ని నేర్పించని చెప్పండి, టైం కూడా సరిపోవాలి కదా. సో ఈ వారం మార్వాడి వంటలు కాబట్టి ఈ రోజు కూడా నేను మీకు 2 రెసిపీస్ నేర్పిస్తాను. కానీ మార్వాడి వంటల్ని నేను కూడా మిస్ అవుతూ ఉంటానండి. మరేం పర్లేదు, మళ్ళీ ఇంకొకసారి మీకు మంచి మంచి మార్వాడి వంటల్ని మళ్ళీ ఇంకొకసారి పరిచయం చేసేస్తాను. ఈ రోజు నేను పరిచయం చేసేది ఏంటంటే మోటియన్ పులావ్ అండ్ గట్టేకి సబ్జీ. ఈ మోటియన్ పులావ్ ఏదైతే ఉందో ఇదేంటంటే అక్కడ రాజ్కోట్స్ ఉంటారు కదండి, పెద్ద పెద్ద రాజ్యాలు ఉంటాయి కదా, వాళ్ళకి వేరే రాజ్యం నుంచి గెస్ట్ వస్తే ఈ మోటియన్ పులావ్ అన్నది వండి వడ్డిస్తారంట. ఎందుకంటే గెస్ట్ తిని చక్కగా ఖుషి అయిపోతారంట, అంత గొప్ప అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, హైదరాబాదీ బిర్యానీ పెట్టిస్తాం అలాగనమాట. సో పక్క రాజ్యం నుంచి వచ్చే గెస్ట్ కి మోతియన్ పులావ్ పెడతారట. అలాగే ఈ గట్టేకి సబ్జీ కూడా చాలా ఫేమస్ అంటండి, అది కూడా చాలా ఇష్టంగా తింటారంట. సో మరి ఈ రోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో నేను మీకు ఈ 2 రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాను. ముందైతే మోతియన్ కా పులావ్. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, చకచకా చేసేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, కొంచెం ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేసి వాటర్ వేసుకోవాలి. సో డవ్ ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే పనీర్ తీసుకొని ఇందులో డిప్ చేసి రౌండ్ గా మోతీల్లాగా చేసుకోవాలి. ఇది మోతియోం పులావ్ అండి, అందుకే వీటిని మనం మోతీల్లాగా ఇందులో యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో అన్ని వేసుకున్నాం కదండి. సిమ్ లో పెట్టుకొని జస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే, సో పనీర్ రెడీ అయింది కదండి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్. మన బిర్యానీలు మనకి చేయి తిరిగినవే కదా, సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్న ప్రిపరేషన్ అండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే. సో పాన్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కాస్త నెయ్యి వేసుకోవాలి. వాళ్ళ వంటలన్నీ నెయ్యితోనే కదా, సో నెయ్యి వేసుకుందాం. కరిగాక ఇందులో కాస్త కాజు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కిస్మిస్, కొంచెం హీట్ ఎక్కే కదా తీసేసుకుందాం. ఇలా తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు,
యాలకులు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇందులోంచి కూడా సగం తీసేసేయాలి. ఆ తర్వాత కొంచెం ఇలాచి, అలాగే కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే నేను కుక్డ్ రైస్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు కుక్డ్ రైస్ తీసుకోకపోతే బియ్యం వేసుకొని, అంటే మనం నానబెట్టిన బియ్యం వేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకొని దాన్ని ఉడికించుకోవాలి. నార్మల్ మనం అన్నం ఎలా వండుకుంటాం అదే ప్రొసీజర్. కానీ నేను ఆల్రెడీ కుక్ చేసిన రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా లేయర్ లాగా వేసుకుందాం. కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మనం సాల్ట్ వాడలేదు. సో అన్నం కుక్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. నేను అప్పుడు కాస్త వేసుకున్నాను, కానీ ఇప్పుడు కూడా కొంచెం పైనలా వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువగా మిక్స్ చేయకండి. బాస్మతి రైస్ ఏంటంటే విరిగిపోతే మళ్ళీ అది కిచిడి లాగా కనిపిస్తుంది మనకి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, కిస్మిస్, కాజు అండ్ లాంగ్ దాల్చిన్ కూడా వేసుకున్నాం కదా. వీటన్నిటిని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీని మీద కాస్త రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని కాస్త కుంకుమ పువ్వు వేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పాలల్లోనే వేసుకోవచ్చు, వాటర్లో అయినా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ వాటర్ని మనం ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే రాజస్థానీ మార్వారి ఫేవరెట్ కాస్త గీ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్క 2 minutes అలా కుక్ అయితే పన్నీర్ క్రిస్పీగా మనం ఫ్రై చేసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ సాఫ్ట్ గా అవ్వాలి అంటే ఈ రైస్ మధ్యలో ఆ స్పైసెస్ మధ్యలో కాసేపు కుక్ అవ్వాలి. సో ఒక్క 2 minutes కుక్ అయితే సరిపోతుంది. సో ఈ లోపు నేను సర్వింగ్ డిష్ తెచ్చుకుంటా. సో నా సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ డన్, కుక్ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని గార్నిష్ చేసుకోవడానికి మీరు పుదీనా గానీ కొత్తిమీర గానీ మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయొచ్చు. కానీ పుదీనా ప్రిఫరబుల్లీ పర్ఫెక్ట్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ప్లెయిన్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. మనకి పుదీనా ఏంటంటే కొంచెం మింట్ ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మోతియం పులావ్ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మోతియం పులావ్ కి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, కాజు 8, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, నెయ్యి 2 టీ స్పూన్లు, లవంగాలు 6, బిర్యానీ ఆకు 1, చెక్క 2, యాలకులు 6, కిస్మిస్ కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. మోతియాన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ను చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి ఈ బ్యాటర్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసుకుని కాజు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అదే పాన్ లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించుకొని సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో ఉడికించిన రైస్, సాల్ట్,
పన్నీర్ మిశ్రమం వేసి డ్రై ఫ్రూట్స్, పక్కన పెట్టుకున్న చెక్క, లవంగాలు మిశ్రమం కూడా కలిపి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత రైస్ పైన కుంకుమ పువ్వు నీళ్లు వేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి. అంతే, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే మోతియాన్ పులావ్ రెడీ. మోతియం పులావ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మోతియం పులావ్ అని ఎందుకు అన్నారంటే ఇది ప్లెయిన్ వైట్ గా ఉంటుందండి. ఇది ఫ్లేవర్డ్ రైస్ అన్నమాట. మన బిర్యానీ లాగా కలర్ఫుల్ గా ఉండదు. అందుకే మోతియం పర్ల్స్, ముత్యాలు ఎంత తెల్లగా ఉంటాయో ఈ రైస్ కూడా అంతే తెల్లగా ఉంటుంది. సో నేను పుదీనా పెట్టాను కాబట్టి ఇంకా కొంచెం కలర్ ఏమైనా కనిపిస్తుందేమో, అది కూడా పెట్టకపోతే ఇట్స్ లైక్ వైట్ ఫ్లేవర్డ్ రైస్ అన్నమాట. ఈ ఫ్లేవర్ కే అసలు కడుపు నిండిపోతుంది, అంత టేస్టీ రైస్ అన్నమాట. అండ్ గెస్ట్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ ఫుడ్ ని వాళ్ళు సర్వ్ చేస్తారు. సో ఇంత చెప్పాను, మరి టేస్ట్ చేయకపోతే ఎలాగా, ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. కానీ చూసారు కదా ప్రొసీజర్ అయితే ఎంత సింపుల్ గా ఉందో. నెయ్యి వేసి, స్పైసెస్ వేసి, రైస్ లో పెట్టి దాన్ని కుక్ చేసి, దాని మీద మళ్ళీ నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని, ఎందుకు బాగుండదు చెప్పండి. చాలా బాగుంది. కానీ ఇది స్పైసీగా ఉండదు, వెరీ నార్మల్ అన్నమాట. సో మీరు స్పైసీ ఫుడ్ తినాలి అనుకుంటే ఇందులో మీరు పెప్పర్ పౌడర్ ని గానీ, కొంచెం మిర్చిని గానీ వేసుకోవచ్చు. లేదు ఇలాగే తింటాను, నేను ఇలాగే ఎంజాయ్ చేస్తాను అంటే ఇలాగే వేసుకోవచ్చు. దీంతో ఏదైనా మంచి కర్రీ కూడా చేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చు. సో కర్రీ అంటే గుర్తొచ్చింది, మన నెక్స్ట్ రెసిపీ గట్టే కా సబ్జీ. మరి దాని ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా. గట్టే కి సబ్జీ అక్కడ చాలా ఫేమస్ అండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్ రెసిపీ. అంటే ఇందులో యూజ్ చేసే వెజిటేబుల్ కానీ, ప్రొసీజర్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సినవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలి అన్నది మీరు జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే శనగపిండి తీసుకోవాలి. ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఓకే, ఆ తర్వాత కొంచెం హింగువ వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త పసుపు, కాస్త ధనియా పౌడర్, కాస్త కారం, కాస్త సాల్ట్, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసాక ఇంకో చిన్న పని ఉంది. అదేంటంటే స్టవ్ ఆన్ చేసి ఇందులో కాస్త వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెడదాము. ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట, ఎందుకంటే ఈ వాటర్ తోటి మనకు కాస్త పని ఉంది. సో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం కదండి బౌల్లోని. లాస్ట్ లో ఏం వేసుకోవాలంటే పెరుగు వేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అయిందండి, డవ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే, సో చేసుకున్నాం కదండి. ఇవి కాస్త బాయిల్ అవ్వాలి. దీనికి ఇలాగా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్నాక ఇక్కడ ఇంకా ప్రొసీజర్ ఉంది. రాజస్థాన్ ఫేవరెట్ ఏముంటుంది, ఘీ. కాస్త ఘీ వేసుకుందాం. అలాగే
కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే ఇది కొంచెం మిక్స్ చేసాక చెప్తాను. సో వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అవి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనకి కందికాయలు అని దొరుకుతాయండి. వాటి తాలూకా బఠానీలు అన్నమాట. అంటే అవి ఒలిచి దాని లోపల ఉన్న సీడ్స్ తీయాలి. వీటిని కందికాయలు అంటారు. ఇవి వేసుకుందాం. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ధనియా పౌడర్, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ శనగపిండితో ఏవైతే మనం ఉండల్లాగా చేసి రెడీ చేసి పెట్టుకున్నామో వీటిని ఇందులో వేసుకోవాలి. ఎంత వెరైటీగా ఉంది కదా ఈ వంట. ఓకే, సో అన్ని వేసేసుకున్నాం కదా. దీంట్లో కాస్త వీటిని ఫ్రై అవనిద్దాం. అంటే మనం మసాలా, ఆనియన్, అలాగే కొంచెం అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఈ మసాలా అంతా ఈ ఉడికించిన ఈ శనగపిండి బాల్స్ కి పట్టాలి అంటే ఇందులో కాస్త దోరగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాయండి. చెప్పాను కదా చాలా ఈజీగా ఉంటుందని. సో కవర్ చేసి ఒక్క 2 minutes ఉంచుదాము. ఈ 2 minutes లో నేను సర్వింగ్ డిష్ రెడీ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన గట్టేకి సబ్జీని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గట్టేకి సబ్జీ రెడీ అయిపోయినట్టే. ఓకే, గట్టేకి సబ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గట్టేకి సబ్జీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, జీరా 2 టీ స్పూన్లు, అల్లం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, సోడా ఉప్పు చిటికెడు, పెరుగు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయలు 1, లవంగాలు 6, కందికాయలు 1 కప్పు, వెల్లుల్లి 6. గట్టేకి సబ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, ఇంగువ, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, పుదీనా, సోడా, పెరుగు వేసుకొని చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడి చేసుకున్న నీళ్లలో వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరొక పాన్ లో నెయ్యి, నూనె వేసి లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత కందికాయలు, ధనియా పొడి, పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఉడికించుకున్న శనగపిండి ఉండలను ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గట్టేకి సబ్జీ రెడీ.
సబ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి కరెక్ట్ గా అలాగే వచ్చిందో లేదో చెప్తాను. కరెక్ట్ గా అలా రాలేదు, అంతకన్నా బాగుంది. ఎందుకంటే నేను స్పైసీగా తింటాను, కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాను కదా, మీకు చెప్పాను కూడా అప్పుడు. స్పైసీగా క్రిస్పీగా, ఆ బాల్స్ సాఫ్ట్ గా చాలా బాగుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. నేను ఫస్ట్ రెసిపీ చూపించాను కదా మోతియం పులావ్, దానికి ప్లెయిన్ అయిపోయింది అంటే ఏ ఫ్లేవర్ లేకుండా, మసాలాలు లేకుండా మామూలుగా ఉంటే మనం తినలేము కాబట్టి దీని కాంబినేషన్ లో ఆ పులావ్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. రెండు ఒకే రోజు ట్రై చేసేసేయండి. ఎక్సలెంట్ డిషెస్ అని చెప్పాలి. ఇదే కాదండి, మార్వారి వంటల్లో ఇంకా 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 చాలా ఉన్నాయి. ఇందాక చూసారు కదా ఎంత పొడుగు లిస్ట్ ఉందా నా దగ్గర, దాని నిండా రెసిపీస్ ఉన్నాయి. కానీ మనకి 5 days లో 10 రెసిపీస్ కన్నా ఎక్కువ పరిచయం చేయలేం కాబట్టి నేను 10 పరిచయం చేశాను. ఇవి అందాక మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి, తర్వాత మళ్ళీ మార్వారి వంటలు పరిచయం చేస్తాను. మరి నెక్స్ట్ వస్తున్న టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఏ స్టేట్ కి సంబంధించిన వంటలు చేయబోతున్నానో వెయిట్ అండ్ సీ. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బై.